नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. कंदिसींना कार्यक्रमाला सकारात्मक प्रतिसाद. भगभगुणा सोबत चालणारे लोक. दैनंदिन जीवनात योगाचे महत्त्व आहे असे म्हणणारे न्यायाधीश. कोर्टात आंतरराष्ट्रीय योगा दिनाचा उत्सव. कंदी श्रीनिवास रेड्डी यांनी लोकांशी संवाद साधला. के.एस.आर. यांनी जैनत मंडळाला भेट दिली. आजच्या सविस्तर बातम्या. काँग्रेसचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की लोकांनी बीआरएस आमदार जोगरामन्ना यांना मत दिले तर ते आणखी 5 वर्षे मागे जातील. मंडळ केंद्रात काँग्रेस कार्यकर्त्यांनी टाळ्या वाजवून स्वातंत्र्याची घोषणा केली. वाटेत ते लोकांना नमस्कार करून पुढे निघाले. नंतर कंदी श्रीनिवास रेड्डी यांनी जैनत लक्ष्मीनारायण स्वामी मंदिरात जाऊन विशेष पूजा केली. मंदिर समितीच्या सदस्यांनी कंदी श्रीनिवास रेड्डी यांचा शाल देऊन सत्कार केला आणि जैनत मंदिराचे चित्र अर्पण केले. कंदी सिन्हा यांनी काँग्रेसचे पॉम्पलेट देऊन घराघरात जाऊन काँग्रेसची कार्यक्रमाची सुरुवात केली. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 10 హామీలు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. పెద్దమైతే ఇగో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇల్లు కట్టుకుంటుంది, ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల సాయం చేస్తుంది. అట్లనే ఇంట్లో 2 వృద్ధులు ఉంటే కనుక వాళ్ళకు 2 కలిపి 5,000 పింఛన్ ఇస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కోటేయండి. ఆ పిల్లకు చదువుకునే పిల్లకు ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుంది. స్కూటర్ ఇట్లా పట్టుకో 2,500 చేద్దాం పింఛను. ఇగో ఇగో పెద్దమ్మా, ఇగో ఇల్లు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది. తక్కువ మనోళ్ళని కళ్ళుకు బానిస ఎత్తాడు. మంది కొక్కులు తీరు మెక్కి లంచాలు తీసుకొని డబుల్ బెడ్రూమ్లు వంచిల్లు. గిరిజన ఎస్టీల ద్రోహి జోగురామన్న, మైనారిటీల ద్రోహి జోగురామన్న, ప్రజల ద్రోహం చేసిండు. ప్రజలకు ప్రజా ద్రోహి జోగురామన్న. ఈ జోగురామన్నని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ గడ్డ మీద
40,000 మెజార్టీతో గెలవబోతున్నదని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ఏడ భూములు ఉన్నాయి, ఏడ కబ్జా చేయాలా, ఏడ ప్లాట్లు కొట్టేయాలా, ఏడ దందాలు చేయాలా, వ్యాపారం చేసే దగ్గర డబ్బులు వసూలు చేస్తారు, దందాలు చేస్తారు, సెటిల్మెంట్లు చేస్తారు, పంచాయతీలు చేస్తారు. రాత్రి ఇద్దరు కలిసి ఇంటికి పోయి పంచుకుంటారు. పాయల్ శంకర్ జోగురామన్న ఇద్దరు కలిసి వాటాలు వేసుకుంటారు. నీకింత నాకంత. జోగురామన్న పాయల్ శంకర్ ఒక్కడే. జోగురామన్న అనేటోడు బీజేపీ పార్టీని, నేను ఎందుకు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినా తెలుసా? ఈ పాయల్ శంకర్ అనేటోడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు. బీజేపీ పార్టీని ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జోగురామన్న బూట్లకు రాసిచ్చిండు. పాయల్ శంకర్ అనేటోడు జోగురామన్న బూట్లకు రాసిచ్చిండు బీజేపీని. పాయల్ శంకర్ అనేటోడు గెలుసుడు ముఖ్యం కాదు. పాయల్ శంకర్ కు డబ్బులు తీసుకొని జోగురామన్నకు అమ్ముడు పోవడం ముఖ్యం. పాయల్ శంకర్ అనేటోడు జోగురామన్నకు ప్రతిసారి అమ్ముడు పోతాడు. 3 సార్లు ఓడిపోయింది జోగురామన్న దగ్గర. ప్రజలందరూ ఏమంటారు? పాయల్ శంకర్ అనేటోడు పైసలు తీసుకొని డబ్బులు ఎంచుకొని ఓడిపోయింది అంటున్నాడు. జోగురామన్నకు పాయల్ శంకర్ కు ఇద్దరి ఆత్మ ఒక్కటే, అలా శరీరాలు వేరు. ఇద్దరు ఒక్కటే. పాయల్ శంకర్ జోగురామన్ ఇద్దరు తోడుదన్నలు. ఇద్దరు రోజు కలిసే వ్యాపారాలు చేస్తారు, దందాలు చేస్తారు, రాత్రి పోయి వాటాలు పంచుకుంటారు. ఈసారి జోగురామన్నకు వ్యతిరేకంగా అన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడాలా. పాయల్ శంకర్ కు ఓటేస్తే మురిగి నీళ్ళ వేసినట్టే, మోర్లేసినట్టే ఓటు. जिल्हा न्यायालयाचे मुख्य न्यायाधीश वरप्रसाद म्हणाले की योगा हा दैनंदिन जीवनाचा भाग झाला पाहिजे. प्रत्येकाने आपल्या आरोग्याची काळजी घेतली पाहिजे. जागतिक योगा दिनानिमित्त जिल्हा केंद्रातील न्यायालयाच्या आवारात योगासने करण्यात आली. त्यांनी प्रमुख पाहुणे म्हणून उपस्थिती राहून कार्यक्रमाचे उद्घाटन केले. न्यायाधीश, वकील आणि न्यायालयीन कर्मचारी शिक्षकांच्या देखरेखीखाली योगासन करून जल्लोष केला. प्रत्येकाने योगासने निरोगी राहण्याची सवय लावावी असे सुचवले जाते. ముందుకు వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. 2 1 2 3 4 చేతులు పట్టండి. ఓకే, రొటేషన్ 1 5 రిలాక్స్ 2 3 ఎంత వీలైతే అంత బ్యాక్ బెంచ్ చేయండి. 1 బ్యాక్ బ్రీతింగ్ చేసుకుంటూ బ్యాక్ ఆనిస్తూ ఉండాలి. ఎంత వీలైతే అంత. ఓకే, 1 3 ఇంకెంత పాసిబుల్ అయితే కొంచెం 4 సైడ్ చేసుకోండి. ప్రపంచం మొత్తం ఈరోజు యోగా ఆసనాలు అట్లాగే ఎక్సర్సైజ్ అన్నీ చేస్తున్నారు. అట్లాగే ఆదిలాబాద్ జ్యుడిషియరీ కూడా ఈరోజు స్టాఫ్, అడ్వకేట్స్, ఆఫీసర్స్ అందరం కలిసి ఈరోజు ఇక్కడ యోగా డేని జరుపుకుంటున్నాం. ఈ ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు కూడా అందరూ కూడా ఇంట్లో కానీ లేకపోతే బయట ఏదైనా స్టేడియంలో కానీ యోగాసనాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. जोगुरामण्णा आणि पायल शंकर हे दोघं एकच आहे असे काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांनी सांगितले. घराघरात काँग्रेस, गावागावात कंदिसीनांना असा नारा देत जैनत मंडळच्या लक्ष्मीपूर गावाचा दौरा केला. गावात काँग्रेसच्या लोकांनी टाळ्या वाजवून स्वातंत्र्य जाहीर केले. त्यांनी फिरून काँग्रेसच्या घोषणेची जाणीव दाखवली. घरोघरी काँग्रेसची हमी देणारे पत्रक वाटण्यात आले. आदिलाबादमध्ये काँग्रेस 40,000च्या बहुमताने विजयी होईल असा विश्वास कंदी श्रीनिवास रेड्डी यांनी व्यक्त केला. जोगुरामण्णाच्या बीआरएस सरकारच्या अपयशावर सडकवून टीका केली. जोगुरामण्णा यांनी आदिलाबाद मतदारसंघाच्या विकासासाठी काहीही केले नसल्याचा आरोप केला. जोगुरामण्णा पैशावर विश्वास असेल तर लोकांवर विश्वास ठेवल्याचे ते म्हणाले.
సుఖానికి ఆదుకునే వ్యక్తిగా ఈరోజు కోడు ఒక కంది శ్రీనివాస్ రెడ్డి మరి కష్ట సుఖాల్లో పాలు మనం అందరం తోగొట్టి సమాజం ఈరోజు చాలా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఏం జరుగుతూ ఉన్నది గతంలో 9 మేము కూడా ఏమంటున్నామంటే మా ఆడ కట్టుకు వాళ్ళన్నారా 15 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే ఉన్న జోగురామన్న ఒక ఇల్లు కట్టలే ఈ ఊళ్ళో. వజీప రానోళ్ళు ఎంతమంది ఉన్నారు, పింఛన్ రానోళ్ళు మస్తు మంది ఉన్నారు. భర్త చనిపోయినటువంటి ఒంటరి మహిళలు, పేద బిడ్డలు, గరీబోళ్ళ బిడ్డలు, వికలాంగులు పింఛన్ కోసం వజీప కోసం ఎదురు చూస్తున్నారు. ఇచ్చిండా జోగురామన్న మీకు వజీప్ ఇచ్చిండా? రేషన్ కార్డు కోసం 5 ఏళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు నచ్చిందా మీ ఊళ్ళో? కొత్తగా లగ్గాలైన వాళ్ళకు ఒక్క రేషన్ కార్డు, యారవడ్డోళ్లకు కొత్తగా లగ్గాలైన వాళ్ళకు వచ్చిన రేషన్ కార్డు. ఇండ్లు లేవు, పింఛన్లు లేవు, రేషన్ కార్డు లేవు. రోడ్లు వేసిండా మీ ఊళ్ళో జోగురామన్న? జోగురామన్న నాలాలు కట్టలే, రోడ్లు కట్టలే. ప్రభుత్వం నుంచి బిల్లులు రాక పిట్టెలు ఆత్మహత్యలు చేసుకుంటారు. సర్పంచులు, ఎంపీటీసీలు, సామాన్య ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ జోగురామన్న పెట్టే బాధలు భరించలేక జోగురామన్న ఇంటింటికి తాగేటి స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తానడు మిషన్ భగీరథ కింద. ఇచ్చిండా? నీళ్లు తాగేటట్టు ఉన్నాయా? అసలు నీళ్ళు వస్తున్నాయా? జోగురామన్న నిరుద్యోగులకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను ఇచ్చిండా? 3000 రూపాయలు చదువుకున్న వాళ్ళకు నెలకు వచ్చినాయా? జోగురామన్న 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తానని చేసిండా? లక్ష్మీపూర్ని దత్తతకు తీసుకుంటాను తీసుకున్నాడట 2 సార్లు. మరి లక్ష్మీపూర్కి ఏం చేసిండే? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జోగురామన్న అంత పెద్ద రాక్షసుడు. జోగురామన్న అంత పెద్ద రాక్షసుడు ఇంకొకళ్ళు ఉన్నారా? మీ ఉసురు కలుగుతుంది జోగురామన్నకు, మీ ఉసురు కలుగుతుంది. ఇండ్లు లేనోళ్ళ ఉసురు కలుగుతాయి జోగురామన్నకు, పింఛన్లు రానోళ్ళ ఉసురు కలుగుతాయి, రేషన్ కార్డులు రానోళ్ళ ఉసురు కలుగుతాయి, ఇల్లు ఇస్తానడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆ ఇల్లు రానోళ్ళ ఉసురు కలుగుతాయి, భూములు ఇస్తానడు మీ ఊళ్ళో ఆ ఉసురు కలుగుతాయి, మీ ఊళ్ళో నిరుద్యోగ భృతి ఇస్తానడు, గరీబోళ్లకు లోన్లు ఇప్పిస్తానడు. వచ్చినాయా మీకు లోన్లు? ఎస్సీ సోదరులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు బర్రె కొనుక్కుంటందుకో, ఆటో కొనుక్కుంటందుకో, ట్రాలీ కొనుక్కుంటందుకో లోన్ ఇస్తానని ఇచ్చిండా? జోగురామన్న ఆదిలాబాద్ ప్రజల్ని
నరకం చూపిస్తున్నాడు జోగురామన్న, నరకం చూపిస్తున్నాడు. ప్రజలందరి ఉసురు మోసుకుంటున్నాడు. ప్రజలకు ఏం చేయాలి అవి ఇవ్వకుండా పాపం మూట కట్టుకున్నాడు జోగురామన్న. ఎమ్మెల్యేగా 17 సంవత్సరాల నుంచి మనకు ఒక్కడే ఎమ్మెల్యే జోగురామన్న. 4 సార్లు గెలిపించినాం మనం, ఒక్కసారి మంత్రిగా చేసినాం. ఏం చేసిండే మనకు? మన నోట్ల మన్ను కొట్టి 5,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడట జోగురామన్న. 5,000 కోట్లు మీ ఊళ్ళో అక్రమ కేసులు పెట్టి మందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు జోగురామన్న. చిన్న చిన్నోళ్ళ మీద కేసులు పెట్టించి కుటుంబాలల్లో జోగురామన్న మీ ఊర్లోనే అమాయకమైనటువంటి పిల్లల్ని మర్డర్ చేపించిండు జోగురామన్న కొడుకని. सर्वदानामध्ये अन्नदान हे सर्वश्रेष्ठ आहे. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी हे त्याच गटाचे आहे. गोरगरिबांची भूक भागवण्याच्या निर्धाराने सुरू झालेला नित्य अन्नदानाचा कार्यक्रम अव्याहतपणे सुरू आहे. कंदी श्रीनिवास रेड्डी शेकडो लोकांची सतत भूक भागवून आपले औदार्य दाखवत आहे आणि लोक त्यांना आशीर्वाद देत आहेत. चपराला गावाला भेट दिली. ग्रामस्थांनी जोरदार त्यांचे स्वागत केले. वृद्धांना पेन्शन मिळणार का असा सवाल त्यांनी केला. त्यांना भेडसावणाऱ्या समस्याची माहिती घेतली. काँग्रेसची सत्ता आल्यास कोणते कार्यक्रम हाती घेतले जातील याची माहिती देणारी पत्रके वाटण्यात आली. घरातील एक व्यक्ती न ठेवता आजी आजोबांना पेन्शन देऊ असे त्यांचे बहुमूल्य मत काँग्रेसला द्या असे त्यांनी सांगितले. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడమైనావో కంది
సీనన్నా ఊరు కూరు నా హోరు నువ్వై ఓ సీనన్నా గుండెను తట్టినావు కంది సీనన్నా కాంగ్రెస్ జెండా పట్టి कदन रंगम तोक्किनवू कंदी श्रीनिवास रेड्डी यांनी आजाराने त्रस्त असलेल्या अपघात जखमी झालेल्यांना घरी आराम करत असलेल्यांना सांत्वनाचा सल्ला दिला। त्यांनी कुटुंबियांचे सांत्वन करून त्यांना धीर दिला। गरीब कुटुंबांना आर्थिक मदत करत असल्याची ग्वाही त्यांनी दिली। ते आजाराने त्रस्त असलेल्यांच्या घरी जाऊन त्यांना लवकरात लवकर बरे होण्यासाठी शुभेच्छा देतात। त्यांचे कुटुंबियांनी जोरदार स्वागत केले। त्यांनी जयनत, लक्ष्मीपूर, माकोडा, बेला मंडळ, टाकळी येथे भेट देऊन अनेकांचा सल्ला घेतला। కంది సీనన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా ఆశలెన్నో చూపుతూ ఉన్నా లొంగబోము కంది సీనన్నా నిన్నే మేము గెలిపించుకుంటాం అమ్మ తోడు మా పల్లెలోనా రంది పడకు కంది సీనన్నా తోడై నీతో వస్తున్నామన్నా అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా ఇడవద్దని సీనన్నా గెలిచేదాకా ఎనకడుగు వేయొద్దని నమ్ముకున్న సీనన్నకెప్పుడు ఎన్ను పోటు పొడవద్దని అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి సీనన్నా ఆ కళ్ళల్లో కదలాడే బిడ్డవు కంది సీనన్నా एक 6-7 पहले और कैसे हम तो मिस्त्री करते చుట్టుముట్టు రాబందులై నిన్ను చుట్టుముట్టుతున్నా చెదిరిపోని గుండె ధైర్యంతో ఎదురు నిలిచి ఉన్నావన్నా తోడబుట్టి నోడిలాగా నువ్వు గుండె కట్టుకుంటీవన్నా ఆపదెందు అరుచుకొని నువ్వు ప్రజల కండగుంటీవన్నా అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా ఆశలెన్నో చూపుతూ ఉన్నా లొంగబోము కంది సీనన్నా నిన్నే మేము గెలిపించుకుంటాం అమ్మ తోడు మా పల్లెలోనా రంది పడకు కంది సీనన్నా తోడై నీతో వస్తున్నామన్నా అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా సర్దిగట్టి పంపింది మావా నీకు తోడుగుండమని కూలికెళ్ళే మా అయ్య చెప్పిండు అన్న బాట ఇడవద్దని సీనన్నా గెలిచేదాకా ఎనకడుగు వేయొద్దని
नम्मुकुन्न सीनन्नकेपुडू एन्नुकोटू आदिलाबाद शहरातील इंदिरा प्रियदर्शनी मैदानावर तेलंगणा 32 बटालियनच्या संयुक्त विद्यमानाने आंतरराष्ट्रीय योगा दिनाचे आयोजन करण्यात आले। योगा शिक्षक आणि प्रशिक्षक तिरुपती रेड्डी यांच्या नेतृत्वाखाली शहरातील प्रसिद्ध लोक, तरुण पुरुष आणि महिलांनी मोठ्या संख्येने एकत्र येऊन उत्साही वातावरणात योगासने केली। योगाचे आरोग्यदायी फायदे त्यांनी सांगितले। निरोगी राहण्यासाठी आणि वाईट व्यसनापासून दूर राहण्यासाठी योगा हा दैनंदिन जीवनाचा एक भाग बनला पाहिजे असे त्यांनी सांगितले। रिस्ट रोटेशन करेंगे। रेडी, राइट साइड से 1 2 3 टाइट करना है इसको, आगे तरफ खींचना। 4 5 4 5 6 1 2 4 अबे एंटी क्लॉकवाइज रिवर्स 1 श्वास ले ऊपर। ओके सर, ओके सर, रिलैक्स, कंसंट्रेशन कमर के ऊपर। 3 5 6 7 4 5 6 7 8 रिवर्स 1 बाएं तरफ देखिए, श्वास लेते हुए ऊपर खींचो और तीसरे कमर लेवल आ जाइए, एल शेप में आ जाइए। रेडी 1 सांस लेते ऊपर खींचो और उंगली के ऊपर खींचो और खींचो। स्टमक, पेट भी अंदर खींचो, पेट के अंदर खींचना। 2 ऐसा खींचते रहना 4 5 वहां तक आते हैं, वहां तक आपका सिर घुटने को लगता है, लगने दो। आराम से पैर के ऊपर ध्यान रखिए, गिर जाते सच करना, इसे दोनों हाथ आराम से श्वास छोड़ते हुए नीचे तक उतरे। फिर लेफ्ट साइड, सर पैर घुमाइए। 6 आदिलाबादच्या जोगुरामनाच्या राक्षसी राजवटीचा अंत करूया असे काँग्रेसचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले। त्यांनी जैनत मंडळात बराच प्रवास केला। सर्वप्रथम लक्ष्मीनारायण स्वामी मंदिराला भेट दिली। मंदिरात विशेष पूजा करण्यात आली। मंदिर समितीच्या सदस्यांनी त्यांना शाल श्रीफळ देऊन सन्मानित केले आणि मंदिराचे चित्र अर्पण केले। त्यानंतर टप्प्याटप्प्याने काँग्रेसचा कार्यक्रम सुरू झाला। सगळ्यांना नमस्कार करून ते पुढे निघाले। గడప గడపకు కాంగ్రెస్ పార్టీ, పల్లె పల్లెకు కంది సీనన్న, బస్తీ బస్తీకి కంది సీనన్న, వాడ వాడకు కంది సీనన్న అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని
చేపట్టడం ఈరోజు జైనత్ లక్ష్మీనారాయణ స్వామి పాదాల దగ్గర మేము మొదలుపెట్టడం, ఆ స్వామి వారికి పుట్టినిల్లైనటువంటి జైనత్ గ్రామంలో నాకు ఏ కార్యక్రమైనా మొదలు పెట్టడం నాకు సెంటిమెంటు, మా కుటుంబానికి సెంటిమెంటు. నా అమెరికాకి నేను వీసా రావడానికి ముందు నుంచి కూడా అమెరికా నేను ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి రోజుల నుంచి కూడా నాకు ఈ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఒక గొప్ప భావోద్వేగాలతో కూడుకున్నటువంటి ఆలయం. ఆ దేవుని సన్నిధిలో మా గడప గడపకు కాంగ్రెస్, పల్లె పల్లెకు, బస్తీ బస్తీకి, వాడవాడకు కందిసీన్ అనేటువంటి ప్యాంప్లెట్లను, బ్రోషర్లను, విజిటింగ్ కార్డులను, పాకెట్ ఫోల్డర్లను, ఆ తర్వాత స్టిక్కర్లను అన్నిటినీ కూడా స్వామివారి పాదాల దగ్గర ఉంచి మేము మనస్సులో మంచి సంకల్పాన్ని ప్రజల కోసం, ఆదిలాబాద్ ప్రజలందరూ క్షేమంగా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జైనత్ గ్రామంలో లక్ష్మీనారాయణ స్వామి పాదాల దగ్గర మొదలుపెట్టడం జరిగింది. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांनी जैनत मंडळाच्या लक्ष्मीपूर गावाला भेट दिली. ग्रामस्थांनी जोरदार त्यांचे स्वागत केले आणि कपड्याची मशीन चालवून त्यांनी सर्वांना आश्चर्यित केले. మార్నింగ్ 4కు లేచి 73 కూర్చోస్తా కానీ ఇక్కడ బయట ఉన్నా కానీ తీసుకోవడం ఇది కిందికి దుకాణం, ఈ టైలరు, जैनत मंडळाच्या तरोडा पुलावर सायंकाळी वाहतूक कोंडी झाली होती. लारी मोठ्या प्रमाणात थांबवण्यात असल्याने इतर वाहनाची प्रचंड कोंडी झाली. प्रामुख्याने आरटीसी बसमधून प्रवास करणाऱ्या प्रवाशांना याचा त्रास सहन करावा लागला. तासनतास वाहने जाम असल्याने ते हतबल झाले. काँग्रेसचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांनी जैनत मंडळ केंद्राचे माजी एमपीटीसी रेंजरला राजन्ना यांच्याशी सौहार्दपूर्ण भेट घेतली. त्यांच्या निवासस्थानी जाऊन कुटुंबीयांशी बोलले. राजन्ना यांचा शाल देऊन गौरव करण्यात आला. శ్రీనివాసన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దీవెనతోని రాహుల్ గాంధీ సైనికుడై పెద్ద తోడుకై యుద్ధము చెయ్య సిద్ధమయ్యే మన సీనన్న. కాంగ్రెస్ జెండా బట్టి బంధుకోలే కదిలినాడు. చూడరు మన ఊరి సూర్యుడు కందిసి అడిగే అవునా
ఒక్కరై వచ్చిన గాని వేల పొంతులు అయ్యే తోడు ఊరికే పెద్ద నాయకుడవుతాడు అందరికీ అందుబాటులో ఉంటాడు ఈడికి వచ్చినాడు అనుకున్నది అయ్యేదాకా యాడికి ఇకపోలే కాంగ్రెస్ జెండా బట్టి బంధుకోలే కదిలినాడు చూడరో మన ఊరి సూర్యుడు కందిసీనన్న తీసి అడిగే మనగాడు बेलामंडळ येथील स्थानिक जिल्हा परिषद हायस्कूलमध्ये आंतरराष्ट्रीय योगा दिन साजरा करण्यात आला। भाजपच्या स्थानिक नेत्यांनी उपस्थित राहून मुलांसोबत थोडा वेळ व्यायाम केला। जे दररोज योगाभ्यास करतात ते शारीरिक आणि मानसिक दृष्ट्या मजबूत आणि निरोगी राहण्याचे म्हटले जाते। ते म्हणाले की दररोज व्यायाम केल्याने म्हातारपणात होणारा सांध्याच्या समस्या दूर होतील। नौवा योग दिवस पूरे दुनिया में बनाया जा रहा है। उसी उपलक्ष्य में जिला परिषद हाईस्कूल के प्रांगण में बनाने का ख्याल नीचे कर लिया है। वे सिलसिले में हाईस्कूल के बच्चे और हम सब लोग मिलके यहाँ योगा करें। योगा जो है भारत की देन है और इसके जनक है स्वामी रामदेव बाबा। तो आज अपने यशस्वी प्रधानमंत्री भी अमेरिका में जाके योगा कर रहे हैं। यह बहुत बड़ी खुशी की और गौरव की बात है। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। कंदिसीनांना कार्यक्रमाला सकारात्मक प्रतिसाद, भगभगुणा सोबत चालणारे लोक। दैनंदिन जीवनात योगाचे महत्त्व आहे असे म्हणणारे न्यायाधीश। कोर्टात आंतरराष्ट्रीय योगा दिनाचा उत्सव। कंदी श्रीनिवास रेड्डी यांनी लोकांशी संवाद साधला। KSR यांनी जैनत मंडळाला भेट दिली। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।